కిట్టు అనే చిన్న పచ్చపాము శాంతియుత అరణ్యంలో నివసించేది. అక్కడ పెద్ద పెద్ద చెట్లు, పక్షుల కిలకిల మరియు ఆటలాడే జంతువులు ఉండేవి. కిట్టు సూర్యుని కాంతిలో వేడిగా ఉన్న రాళ్లపై విశ్రాంతి తీసుకుంటూ తిరుగుతూ ఉండేది. ఆమెకు తోడుగా కుందేళ్లు, గిల్లెలు, ముత్యాల తాబేలు వంటి మంచి స్నేహితులు ఉండేవారు. ఒకరోజు ఉదయం నది వద్ద నుండి ఓ భయంకరమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం మామూలు పాములదిలా కాకుండా కోపంగా ఉండేది. ఆశ్చర్యంగా కిట్టు ఆ శబ్దం వైపు సాగింది. ఆమె స్నేహితులు ఆమెలోనికి చూసుకుంటూ వెళ్తూ వచ్చారు. నాగేంద్ర అనే పెద్ద నలుపు పాము అరణ్యంలోకి వచ్చి చేరింది. ఆ పాము కంటికి ఎర్రగా మెరిపించే కన్నులతో కోపంగా ఉండేది. తన ప్రాంతం నది వద్ద అని చెప్పి ఇతర జంతువులను బెదిరించేది. అరణ్యంలోని జంతువులందరూ భయంతో జీవించసాగారు. అన్ని జంతువులు పెద్ద వట వృక్షం కింద సమావేశమయ్యాయి. ఈ నాగేంద్ర విషయంలో ఏదో చేయాలి అన్నాడు ముత్యాల తాబేలు. అతను అందరినీ భయపెడుతున్నాడు అన్నది చిన్న జింక. కిట్టు మౌనంగా ఆలోచిస్తూ శాంతియుతంగా పరిష్కారం వెతుకుతోంది. ఆ రాత్రి కిట్టు నిద్రపోకుండా నక్షత్రాల వైపు చూసింది. తన అమ్మమ్మ చెప్పిన పాముల పురాణాలను గుర్తుకు తెచ్చుకుంది. నాగేంద్రను గాయపరచకుండా పారద్రోలే మార్గం నేను వెతుకుతాను అంది. నక్షత్రాలు మెరిసినట్లు ఆమెకు సహకరిస్తున్నట్టుగా అనిపించింది. తరువాతి ఉదయం కిట్టు ధైర్యంగా నాగేంద్ర గుహకు వెళ్ళింది. మీరు ఎందుకు కోపంగా ఉన్నారు అని అడిగింది. నాగేంద్ర ఆశ్చర్యపోయాడు. ఎవరూ అతనితో ఇంత సహజంగా మాట్లాడలేదు. ఎవరూ నన్ను నమ్మరు, అందుకే కోపంగా ఉన్నాను అన్నాడు. నాగేంద్ర తన బాధను కిట్టుకు వివరించాడు. తన పాత అరణ్యాన్ని వేటగాళ్లు దాడి చేసి నాశనం చేశారని చెప్పాడు. అతను భయంతో తనను రక్షించుకునేందుకు కోపంగా మారాడని అన్నాడు. కిట్టు చెప్పింది, ఇక్కడ నువ్వు భయపడనక్కర్లేదు, మేము నీకు తోడుంటాం. కిట్టు నాగేంద్రను ఇతర జంతువులకు పరిచయం చేసింది. మొదట్లో అందరూ భయపడినా కిట్టు అతని పక్కనే ఉండటంతో ధైర్యం తెచ్చుకున్నారు. నాగేంద్ర ఓ గాయపడిన పక్షికి సహాయం చేశాడు. అందరూ చప్పట్లు కొడుతూ ఆనందించారు. అరణ్యంలోకి మళ్లీ వేటగాళ్లు వచ్చారు. వారు ఉచ్చులు పెట్టి శబ్దాలతో జంతువులను భయపెట్టారు. కిట్టు నాగేంద్ర పక్కనే ఉండి పరిస్థితిని గమనించారు. మనమందరినీ రక్షించాలి అన్నది కిట్టు. కిట్టు జంతువులను ఎలా రక్షించాలో పథకం వేసింది. నాగేంద్ర వేటగాళ్లను దూరంగా మళ్లిస్తానని ఒప్పుకున్నాడు. వీరిరువురు భయపడ్డా ధైర్యంగా ముందుకు వెళ్లారు. అరణ్య భద్రత ఇప్పుడు వారి చేతుల్లో ఉంది. నాగేంద్ర పెద్దగా హిష్ చేస్తూ వేటగాళ్ల ముందు బయటకు వచ్చాడు. వాళ్లు అతని పరిమాణాన్ని చూసి భయపడ్డారు. అతను అడవిలో వేగంగా కదులుతూ వాళ్లను గాలిలోకి లాక్కున్నాడు. ఇంతలో జంతువులంతా రహస్య గుహలకు వెళ్లిపోయారు. కిట్టు ఉచ్చులను గుర్తించి తన తోకతో వాటిని తెంచింది. ఆమె కొమ్మలు, పాడీలు వాడి వేటగాళ్ల మార్గాన్ని అడ్డుకుంది. వాళ్లు నది దగ్గరకు వచ్చినప్పుడు పాడవేసి జారిపడ్డారు. వాటితో పాటు తడిసి ముద్దవుతూ అరణ్యాన్ని వదిలి వెళ్లిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.